కానీ పబ్లిక్‌లా జగన్‌కు అది ఎంత అనుకున్నా సరే, ఎన్నికల ముందు అనుకున్నా, జరుగుతున్న పరిణామాలు అవతలి వారి పట్ల వ్యతిరేకత ఉందంటే, ఇవతలి వారి పట్ల అనుకూలత అని అనుకోనికి వీల్లేదైతే. లేదు. అంటే జగన్ ప్రోగ్రామ్ ఉండాలి. జగన్ ఖచ్చితంగా అంటే యాక్టివ్ అపోజిషన్ అంటే ప్రొడక్టివ్ అపోజిషన్ అని 2 పద్ధతులు ఉంటాయి. యాక్టివ్ అపోజిషన్ అంటే ప్రభుత్వం చేసే ప్రతి నిర్ణయం మీద గొడవ చేయటం. ప్రొడక్టివ్ అపోజిషన్ అంటే ప్రజలు నిజంగా ప్రభుత్వం చేస్తున్న విధానాలకు సఫర్ అయ్యి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళకి అండగా నిలబడటం. ఆ పనైనా చేయాలి జగన్ కనీసం. తన పార్టీ క్యాడర్ మీద జరుగుతున్నటువంటి దాడులకి ప్రాపర్గా రెస్పాండ్ అవ్వట్లేదు ఆయన. అందుకని ఇప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి ఈ అసంతృప్తిని ఛానలైజ్ చేసి వాళ్ళని ఒక్కటి చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఒక ప్రోగ్రాం తీసుకోవాలి ఆయన. డోర్ టు డోర్ వెళ్ళి, అయ్యా మీరు ఎలా ఉన్నారు, కొత్త ప్రభుత్వం వచ్చి 10 నెలలు దాటింది, 1 ఇయర్ అవుతోంది, మీరు ఏ ఉద్దేశంతో ఓటేశారో ఆ ఉద్దేశాలు నెరవేరుతున్నాయా, లేకపోతే సమస్యలు ఏమన్నా ఉంటే మనందరం కలిసి అడుగుదాం, అడగకపోతే అమ్మాయినా పెట్టదు అని ఒక డోర్ టు డోర్ ప్రోగ్రామ్ ఒకటి మొదలు పెట్టాలి కదా. ఇంతవరకు 10 నెలలైనా ఏం చేయలేదు. రోడ్డు మీదకి రావడం లేదు వాళ్ళు. ఎందువల్ల, ఏమిటి కారణం? ఆ రాకపోవడం వలన ఇప్పటికీ యాక్సెస్ ఇవ్వట్లేదు ఆయన జనాలకి. ఆ యాక్సెస్ ఇవ్వకపోవడం వలనే అది ఒక రకంగా సుషుప్తావస్థలో ఉంది ఆ పార్టీ వైసీపీ. కానీ ప్రజల్లో కూటమి ప్రభుత్వం మీద చిరాకైతే మొదలైపోయింది ఇప్పుడు. కానీ ఇక్కడ తెలంగాణలో ఎట్లా ఉంది వాతావరణం? అప్పుడు ఇక్కడున్న విపక్షానికి తెలంగాణలో కూడా అదే పరిస్థితి. కాకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి మేనేజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మేనేజ్మెంటే. ఇక్కడ ఆయన చెప్పిన స్థాయిలో ఉద్యోగాలు రాలేదు. 1.5 సంవత్సరం అయిపోయింది. ఈరోజు వరకు వారు చెప్పిన స్థాయిలో లేదు. అలాగే ఇతర అంశాలు కూడా ఇప్పుడు బీసీ గణన కావచ్చు, ఆయన వార్నింగ్లు ఇస్తున్నాడు, బలంగా వార్నింగ్లు ఇస్తున్నాడు, హై టోన్లో మాట్లాడుతున్నాడు, అగ్రెసివ్గా ఉన్నాడు. అగ్రెసివ్గా ఉండటం ద్వారా అన్ని సమస్యల్ని కంట్రోల్ చేయలేరు. గ్రౌండ్ రియాలిటీ కూడా పట్టించుకోవాలి. గ్రౌండ్ రియాలిటీ తనకు అనుకూలంగా లేదు. ఒకటే చిన్న విషయం అండి, రోడ్డు మీద భోజనాలు పెట్టే కౌంటర్లు ఉండేవి ఇంతకుముందు, ఏది పేదలకి, అవన్నీ మూతపడ్డాయి కదా అన్ని ఏరియాల్లోనూ. అంటే మీరు అసలు పరిపాలనకు సంబంధించి అవే కదా పట్టించుకునేది జనాలు. ఆ ఏరియాలో మీరు ఫెయిల్యూరు. అలాగే మిగిలిన విషయాల్లోనూ, అన్ని విషయాల్లోనూ. నేను ఇందాక చెప్పినటువంటి ఫార్మా క్లస్టర్లో ఒకటే ఉదాహరణ. మీరు జనం నుంచి భూమి తీసుకోవటం ఏంటి? ఆల్రెడీ భూమి కేటాయించినటువంటి దాన్ని క్లోజ్ చేసి మళ్ళీ జనం నుంచి భూమి ఎందుకు లాక్కుంటున్నారు మీరు? ఇలాంటి అనేక అవకతవకలు నడుస్తున్నాయి ఇక్కడ. ఈ లోపు కేసులు పెడతాము అని చెప్పి హడావిడి అక్కడ పద్ధతులు. కాకపోతే కొంచెం సంయమనం పాటిస్తున్నాడు ఇప్పుడు ఆగి అంటే ఆయనకు కూడా ఆయన అనుమానాలు, భయాలు ఆయనకు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ రైజ్ అవుతోంది. ఇది మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనిపించింది విజిబుల్గానే. కాబట్టి ఇప్పుడు జనం ఏమనుకుంటున్నారంటే, రేపు పొద్దున్న ఒకవేళ ఇక్కడ బీజేపీ వచ్చే పరిస్థితి ఉంటే ఈయనే బీజేపీలోకి వెళ్ళి ముఖ్యమంత్రి అయిపోయే పరిస్థితి ఉందేమో అనే ఒక సందేహం కూడా ఉంది ఆయన మీద. అవుతుందా అట్లా? అట్లా అవుతుందా? ఏ పని ఎందుకు కాకూడదు? అంటే మీకు ఈ ఏరియాలో ఏదైనా జరగడానికి అవకాశం ఉంది. అది అది ఏమవుతుంది? అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సొంతగా ఒక సమైక్య పార్టీ అనేది అనౌన్స్ చేసి చెప్పుల గుర్తు మీద పోటీ చేశాడు కదా. అవును, అది ఎవరు ఊహించని పరిణామం కదా. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిధులన్నీ ఆయన కంట్రోల్లోనే ఉన్నాయి. అప్పుడు ఆయన వెళ్ళి వేరే పార్టీ పెట్టుకున్నాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కాంగ్రెస్ ఆ రోజున ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఏదైనా జరగచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సడన్గా టర్న్ తీసుకుని నేనే మీ పార్టీకి కూడా నాయకుడిని అంటే ఏంటి పరిస్థితి? నాకు పరిపాలన అనుభవం ఉంది కానీ అట్లా అవుతుందా తెలియదు. మరి చూద్దాం. చెప్పండి. పరిస్థితి అయితే అలా అనిపిస్తోంది. చూడండి,
బీఆర్ఎస్ పబ్లిక్లో వచ్చిందా అని అక్కడక్కడ అంటారు కేసీఆర్ బల్ల ఉంటే మా కేసీఆర్ పెరుగుతున్నది సానుభూతి అని అంటున్నారు. సానుభూతి కాదండి, సానుభూతి అని కాదు, కానీ వాళ్ళు చేసిన పనులు కాంగ్రెస్ పార్టీ హయాంలో జరగటం లేదు అని అనుకుంటున్నారు అనే అభిప్రాయం అయితే జనంలో మొదలైంది. అన్ని విషయాల్లోనూ కొంత సేఫ్గా ఉండేది ఆ కాలంలో, అది ఇప్పుడు కనిపించడం లేదు అనే అభిప్రాయం ఉంది. కాకపోతే ఇతను ఎన్నికల్లో చెప్పినటువంటి కొన్ని హామీలని ఏదో మేరకు అమలు చేయగలిగాడు రేవంత్ రెడ్డి, దాంతో సస్టైన్ అవుతున్నాడు. కానీ గ్రౌండ్ రియాలిటీ తేడాగానే నడుస్తోంది. దాన్ని ఎలా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అనే దానిలో వాళ్ళ కష్టం వాళ్ళు పడుతున్నారు. కానీ సీన్ అంత పాజిటివ్గా అయితే లేదు. అట్లానే పూర్తి వ్యతిరేకంగా కూడా ఏం లేదు కదా? పూర్తి వ్యతిరేకత లేదు. ముఖ్యమంత్రి పనితీరు పట్ల ఎట్లా ఉంది అభిప్రాయం? అంటే కష్టపడుతున్నాడు అనేది ఉందా, ఎట్లా ఏ అభిప్రాయం ఉంది? మేనేజ్ చేస్తున్నాడు అనే అభిప్రాయం ఉంది. రెండోది బుల్డోజ్ చేస్తున్నాడు, కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ప్రతి ఒక్కళ్ళని అనేది అయితే బలంగా ఫీల్ అవుతున్నారు. అంటే ఫ్రాంచైజీ మోడల్ వచ్చేసింది కాంగ్రెస్ పార్టీలో అనేది ఒక అభిప్రాయం ఉంది జనాలకి. అంటే గతంలో పై నాయకత్వం కంట్రోల్లో నడిచేది, ఇప్పుడు అది లేదు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి రోజుల్లోనే ఇది మొదలైంది. మీకు కావాల్సింది మీకు పంపించేస్తాను, నన్ను ఫ్రీగా వదిలేయండి, నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయండి, అంటే నన్ను సామంతరాజుగా ప్రకటించేయండి మీరు అన్న పద్ధతిలో ఆయన డీల్ మాట్లాడుకుని వచ్చేసాడు ఢిల్లీ నుంచి. ఆ తర్వాత ఆయన పద్ధతిలోనే నడిచింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ప్రాంతీయ పార్టీలా నడిపాడు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి. అదే మోడల్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఏ నిర్ణయం అయినా తను తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగినటువంటి పరిస్థితిలో ఉన్నాడు అతను. ఇది పార్టీలో ఉన్నటువంటి సీనియర్లని కొంచెం భయపెడుతోంది. ఈ మధ్య ఆయన ఎవరిని తీసేదలుచుకుంటే వాళ్ళని తీసేస్తున్నాడు, ఎవరిని తెచ్చుకోవాలనుకున్నా తెచ్చుకోగలుగుతున్నాడు. అంటే ఫ్రాంచైజీ మోడల్ నడుస్తోంది. ఈ ఫ్రాంచైజీ మోడల్ అనేది కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక జనరల్ స్ట్రక్చర్ ఒకటి ఉంది. అంటే మా పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ, మేము ఏదైనా మాట్లాడవచ్చు అనే అభిప్రాయం ఉండేది. ఆ అభిప్రాయం తప్పు అని ఈ మధ్య ప్రూవ్ అయింది. ఎవరైనా విమర్శిస్తే వాళ్ళ మీద చర్యలు ఉంటున్నాయి. వాళ్ళని పార్టీ నుంచి బహిష్కరించడం లాంటి ప్రోగ్రామ్స్ కూడా చూసాం మనం. పూర్వంలా ఉండదు అని. పూర్వంలా ఉండదు అని. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి రోజుల్లో కూడా హైదరాబాద్ బ్రదర్స్ అనే పేరుతో ఇద్దరు అవును ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలంగా మాట్లాడేవాళ్ళు. పి జనార్దన్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి. వాళ్ళిద్దరూ మాట్లాడినప్పటికీ వాళ్ళని కన్సిడర్ చేశాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. అది కొత్తదనం. అప్పుడే ఫ్రాంచైజీ మోడల్ మొదలైన కొత్త అది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఇప్పుడు ఉపేక్షించట్లేదు. రాబోయే రోజుల్లో ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అటు ఇటు వారు ఇచ్చిన హామీలు వీళ్ళు దాంట్లో ఒక 50-60% రీచ్ అయ్యే అవకాశం ఉందా? తెలంగాణలో కనిపిస్తోంది. రీచ్ అవుతారు, 60% రీచ్ అవుతారు. కానీ అక్కడ ఆ పరిస్థితి, వాతావరణం ఇప్పటికీ కనిపించట్లేదు. కన్ఫ్యూజనే ఉంది. ఏ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడానికైనా కన్ఫ్యూజనే ఉంది. స్కూళ్ళ స్ట్రక్చరే ఉంది. స్కూళ్ళ స్ట్రక్చర్కి సంబంధించి వాళ్ళు చెప్పింది ఇది కూడా అమలు కాలేదు ఇప్పటిదాకా. ఏది ప్రభుత్వ పాఠశాలలని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి చాలా బాగు చేశాడు. దాన్ని మేము ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్తామన్న టైప్లో మాట్లాడారు. ఇప్పటి వరకు ఒక్క పని అమలు కాలేదు ఎక్కడ. వాళ్ళు చెప్పిన ఏ వాగ్దానము కనీసపు అడుగు కూడా పడలేదు. అందుకని ఆ చిరాకు ఉంది జనాల్లో. వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ప్రాపర్గా చెప్పలేదు. ఎన్నికలకు ముందు వాళ్ళు ఉంటారని చెప్పారు. ఎన్నికల తర్వాత వాళ్ళని పట్టించుకున్న నాథుడు లేడు. వాళ్ళందరూ చిరాకుతో ఉన్నారు. ఇప్పుడు రోడ్డును పడ్డారు. వాళ్ళు జీతాలు పెంచుతామని చెప్పాడు చంద్రబాబు. 5,000 ఏంటి, మేము 10,000 ఇస్తామన్నాడు. ఆ మాట నిలబెట్టుకోవాలి. ఏ మాట నిలబెట్టుకోలేదు ఆయన. ఎన్నికల ముందు ఆయన చెప్పిన ఏ మాట కూడా ఇప్పటి వరకు నిలబెట్టుకున్నారు. అంటే రాబోయే రోజుల్లో ఇంకా కొంచెం ఇంకా మరింత కష్టపడాల్సి వస్తుంది అయితే డెఫినెట్గా.